యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటారు. ఇంటర్వ్యూలో మీకు తెలుగు సాహిత్యం గురించి ఏమడిగారు? అడిగారు. అంటే నాకు తెలుగు సాహిత్యం గురించి అంటే ఈ డ్రామా, నాటకాలు వీటిలో డిఫరెన్సెస్, తర్వాత సరే తెలుగు తీసుకున్నావు కదా, యు ఆర్ బీయింగ్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, వై హావ్ చూసాను తెలుగు అని. అంటే ఈజీగా మార్కులు వస్తాయనా లేకపోతే నీకు అభిరుచి ఉందనేది. అంటే ఇంటర్వ్యూలో ఎవరు క్వశ్చన్ అడగరాను. సో ఈ క్వశ్చన్ అడిగారు బేసికల్లీ. సో లేదు, నాకు తెలుగు అనేది ఇంట్రెస్ట్ మొదలు నుంచి. నేను 10th క్లాస్ నుంచి తెలుగు నావెల్స్ మ్యాక్సిమం ఒక 150 నావెల్స్, ఫేమస్ నావెల్స్ తెలుగులోనే చదివాను. సో అది చెప్పాను. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే తెలుగు నావెల్స్ చదవడం వల్ల, ఏది నావెల్స్, ఎనీ లాంగ్వేజ్ నవలలు చదవడం వల్ల ఏంటంటే మనకు పరిపక్వత ఎక్కువ వస్తుంది. యూ అండర్స్టాండ్ ద డిఫరెంట్ సినారియోస్, ఎలాంటి సినారియోస్ వస్తాయి, ఎలాంటివి వస్తాయి, జీవితంలో ఉండే సంఘటనలకు ఎలాంటి సొల్యూషన్స్ దొరకవచ్చు అనేది దాంట్లో మనకు చాలా దొరుకుతాయి. సో అది పోలీసింగ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది నాకు, ఎందుకంటే ఆ మెచ్యూరిటీ ఉంటుంది మనకు. ఆ మెచ్యూరిటీ ఉండినప్పుడు తెలుగును ఆప్షన్గా తీసుకొని సివిల్ సాధించారు, కానీ మీరు కన్నడ వచ్చారు కదా, మరి ఇక్కడ కూడా అదే ఇప్పుడు అదే ప్రేమతో కన్నడ కూడా చాలా బాగా నేర్చుకున్నాను. ఇక్కడ నేను రాయడం చదవడం అన్నీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్స్ అంతా కూడా, అడ్మినిస్ట్రేషన్స్ అంతా కూడా కన్నడలో జరుగుతుంది. సో వీ హ్యావ్ టు లెర్న్. బట్ ఇంకోటి దానితో పాటు ఏంటంటే మేనేజ్ చేయవచ్చు, అలా అని కాదు. కానీ ఇప్పుడు చాలామంది పేద ప్రజలు వస్తూ ఉంటారు, ఊర్లో వాళ్ళు జనాలు వస్తూ ఉంటారు, వాళ్ళకి వేరే లాంగ్వేజ్ రాదు. ఇప్పుడు ఎవడైనా సరే కానీ నీకు బాధ ఉన్నప్పుడు మనకు తెలిసిన లాంగ్వేజ్ చెప్తేనే కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. సో మనం ఓన్ చేసుకోవాలంటే లాంగ్వేజ్ మీకు రావాల్సిందే. సో వాడు చెప్తుంది నిజమా అబద్ధమా అనేది కూడా తెలుస్తుంది. సో అది కన్నడ కూడా మీకు మిగతా స్టేట్లు కాకుండా కన్నడలో మీ దగ్గరికి కన్నడలో కంప్లైంట్ వచ్చింది, మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. మీరు కన్నడంలోనే ఆపోజిట్ పార్టీ కూడా పిలిచి మాట్లాడతారు. అవును. ఎఫ్ఐఆర్ మీరు కన్నడలో ఇస్తారు, ఇంగ్లీష్లో ఇస్తారు? కన్నడలోనే. కన్నడ. ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా అంతా కన్నడ. ఎంక్వైరీ అయిపోతుంది. ఎక్యూజ్డ్ ఎవరో మీరు ఐడెంటిఫై చేస్తారు. చార్జ్ షీట్ కన్నడలో ఇస్తారా, కన్నడలో? ఇంగ్లీష్, కన్నడలోనే. టిల్ ద లోకల్ కోర్ట్స్ అన్నిటి కూడా కన్నడ. మేజిస్ట్రేట్ జడ్జిమెంట్ అంతా కన్నడలోనే. ఓకే. మిగతా స్టేట్ లో ఇంగ్లీష్ తెలుగు నడుస్తుంటాయి, ఇక్కడ మాత్రం కన్నడ బిగినింగ్ ఎండింగ్. సో కొన్ని ఇప్పుడు ఏంటంటే డిపెండ్స్ ఆన్ జడ్జెస్. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వరకు కూడా అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కన్నడలో నడుస్తుంది, కొన్ని ఇంగ్లీష్లో కూడా నడుస్తుంది. కన్నడలోనే. దానివల్ల మీకు అవతల పార్టీ క్రెడిబిలిటీ పెరుగుతుంది దీని మీద. మనం చెప్పింది నిజం కరెక్ట్ గా వచ్చిందా లేదా, ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ చదువుకోవచ్చు. ఓపెన్ గా చెప్తామండి. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ లెవెల్, నేను తక్కువ చేసి మాట్లాడడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ రకమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు వాడు రాసే దాంట్లో 100 పదాల్లో ఎక్కడో ఒక చోట 10 పదాలు తప్పులు ఉంటాయి. అదంతా ఎందుకంటే మన లాంగ్వేజ్ కాదు, మనం నేర్చుకొని లాంగ్వేజ్ భాషా జ్ఞానం నేర్చుకొని దీంట్లో పైగా ఈ టిపికల్ వర్డ్స్లో లీగల్ టర్మ్స్లో రాయడం అనేది చాలా కష్టం కాబట్టి వాళ్ళు కూడా కొన్ని కాపీ పేస్ట్ చేస్తుంటారు. సో చేస్తూ ఉంటారు. అన్నీ మీరు చూస్తూ ఉంటారు. మీరు ఆంధ్రాలో, ఇప్పుడు తెలంగాణలో, మన రాష్ట్రంలో అయితే చూసే ఉంటారు చాలా దాంట్లో ప్రాబ్లం. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఏ ఊర్లో ఉన్న జనాలని నేనేం చెప్తున్నాను, కోర్టులో ఏం రాస్తున్నాను అనేది వాడికి క్లియర్గా తెలుస్తుంది. కూడా తెలుస్తుంది నేరం ఏంటి, ఎందుకు శిక్ష పడింది అని క్లియర్గా తెలుస్తుంది. సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్ ఎన్పిఏలో ట్రైనింగ్ అయిన తర్వాత? ఎన్పిఏ ట్రైనింగ్ అయిన తర్వాత నా ట్రైనింగ్ వచ్చేసి శివమొగ్గ డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ టైంలో ట్రైనింగ్ అక్కడ 6 months. దట్ ఈస్ ఆల్సో వెరీ కమ్యూనల్లీ సెన్సిటివ్. ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ ఫస్ట్ పోస్టింగ్ నాకు మంగళూరులో బంట్వాళ సబ్ డివిజన్ అని ఉంది. సో ఇప్పుడు ఉన్న దాంట్లో అంటే కొంచెం అది మంగళూరు మీకు ఐడియా ఉంది. సో అక్కడ కొంచెం కమ్యూనల్లీ సెన్సిటివ్, అంటే కొంచెం మత కలహాలు ఉండడం అనేది కొంచెం సాధారణంగా జరుగుతూ ఉంటుంది, అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది అక్కడ. సో అక్కడ ఏంటంటే మా ఉన్న కర్ణాటకలో బెంగళూరుకి బతుకల్ కూడా మీకే వస్తుందా? లేదు, అది వేరే జిల్లా. బతుకల్ అనేది ఇంకోటి కారవాడ జిల్లా. కారవాడ ఇంకోటి. ఫస్ట్ పోస్ట్ మార్కింగ్ చెప్పండి, మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి, తీసుకున్న యాక్షన్? ఫస్ట్ పోస్ట్ మార్కింగ్ అంటే అప్పుడు ఆ టైం 2019లో ఒకటి ఎంపీ ఎలక్షన్స్, ఇంకోటి మనకి ఎన్ఆర్సీసీఏ అని ప్రొటెస్ట్ నడుస్తూ ఉండే అప్పుడు. సో అండ్ దట్ ఈస్ డిస్ట్రిక్ట్ అంటే మంగళూరులో కూడా అది ఏంటంటే కమ్యూనల్లీ చాలా సెన్సిటివ్. అంటే ఈ విషయాలు యాక్చువల్ హ్యాండిల్ చేయడం అనేది చాలా, ఏ ఒక్కరి సైడ్ అయినా మీరు మాట్లాడినారనుకోండి ఇటు సైడ్ దెబ్బడి పెట్టిపోతారు. అండ్ ఇంకా అక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి ఏమైనా కమ్యూనల్ రైట్స్ స్టార్ట్ అవుతే నెలల తరబడి జరుగుతాయి. అలా హిస్టరీ ఉంది మా దగ్గర కర్ణాటకలో. సో ఎనీ సిచ్యువేషన్ వాళ్ళైనా కానీ అవతల వాళ్ళు అక్యూజ్డ్ వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళని గో లీగల్, దిస్ ఈజ్ ద స్టాండ్.
అది నాకు ఫస్ట్ పోస్టింగ్లో నేను నేర్చుకున్న అంటే మీకు అక్కడే మాబ్ మేనేజ్మెంట్ వచ్చిందా? వచ్చింది. ఎగ్జాక్ట్లీ అది చెప్పొచ్చు నిజంగా. ఎందుకంటే ఆ రోజు సార్ ఇప్పుడు కమ్యూన్లో స్టార్ట్ అయింది అనుకోండి, మీకు రెండు వైపులు చూసి స్టోన్ బెల్టింగ్ అవుతుంటది, ఒకవైపు మీరు బ్యాటింగ్ ఇవన్నీ నడుస్తుంటాయి, మ్యాచింగ్ మ్యాచ్ అవుతుంటది. ఎలా అండి వాళ్ళని హడిల్ చేసుకుని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తారు? అంటే కంపార్ట్మెంట్ సెక్షన్లోకి వెళ్తారా, లేదా ఒకేసారి మాబ్ అంతా కంట్రోల్ చేస్తారా, లేదా ఒకరిని టార్గెట్ చేస్తే మిగతా అంతా డిస్పోజ్ అవుతుంది? ఇప్పుడు కొన్నిసార్లు మన దగ్గర ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, వీ కెన్ టేక్ ఎట్ ఏ టైం, ఓకే, అందరినీ తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే అయితే ఏదైనా సడన్గా ఒక చిన్న టౌన్లోకి వెళ్తారు, ఏదైనా ఒక టౌన్ ఒక చిన్న పట్టణంకి వెళ్తే మీరు సడన్గా 1,000 మంది వచ్చేసారు, మన దగ్గర 10 మంది ఉన్నారనుకోండి, దెన్ ద స్ట్రాటజీ హ్యాస్ టు బి డిఫరెంట్. అచ్చా, స్ట్రాటజీ మారిపోతుంది. ఇప్పుడు మనం 10 మందే ఉన్నారు, వాళ్ళు 1000 మంది ఉన్నారు, మీరు ఎంత లాఠీ చార్జ్ చేసినా వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం కదా. సో దట్ టైమ్ యూ హ్యావ్ టు చూస్ అదర్వైజ్. సో అక్కడ లీడర్స్ ఎవరున్నారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరో వాళ్ళని టార్గెట్ చేస్తాం. అచ్చా, సో దిస్ ఈజ్ ద వన్ స్ట్రాటజీ. ఇప్పుడు మన దగ్గర ఫోర్స్ ఉంది, వాళ్ళు 1000 మంది ఉన్నారు, బట్ ఏదో నేషనల్ హైవేలో జరుగుతుంది, లేకపోతే క్రౌడెడ్ ప్లేస్లో జరుగుతుంది, వీ కాంట్ టేక్ ఛాన్స్, విల్ టేక్ ఆన్ ఎవ్రీబడి అట్ వన్ గో. అది మనం సిటిజన్స్ ఉన్న ఏరియాలో సిటిజన్స్ ఉన్న ఏరియాలో అదే ప్రాబ్లం. ఇప్పుడు సిటిజన్స్ ఉన్న ఇప్పుడు మేజర్ ప్రాబ్లం వచ్చేది మనకి సిటిజన్స్ ఏ ఉన్నారండి, దాంట్లో మిస్క్రియంట్స్ ఓన్లీ ఒక 10% ఉంటారు. అవును. సో ప్రాబ్లం ఏంటంటే అక్కడున్న లీడర్, ఎనీ పోలీస్ ఆఫీసర్ మాబ్ మెంటాలిటీతో వెళ్ళిపోయినామంటే మనం వాళ్ళ దాంట్లో పడిపోయామన్నట్టు అడుగుదాం సీరియస్గా. అది సో యూ షుడ్ నాట్ బి. అక్కడే మనం ఎంత ఓపిక్గా ఉంటామో, ఎంత ప్రశాంతంగా ఉంటామో, దేర్ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. బళ్ళారి ఎస్పీగా ఉన్నప్పుడు ఒక సేమ్ ఇలాంటిదే నిమజ్జనం రోజు ఒక మసీద్, ఒక టౌన్లో మసీద్ పైన చెప్పులు వేసేయడం జరిగింది విసర్జన టైంలో. ఇటు సైడ్ ఆల్రెడీ ప్రొసెషన్లోకి 10,000 మంది ఉన్నారు, వాళ్ళు సడన్గా ఒక 1000 మంది ఇటు సైడ్ నుంచి కమ్యూనిటీని కూడా వచ్చి జాయిన్. సో ఆ టైంలో ఒక చిన్న ఇష్యూ లేకుండా సాల్వ్ చేయగలిగాం. అది కొన్ని టైంలో ఏంటంటే ఇప్పుడు వెన్ రిక్వైర్డ్ యూ హ్యావ్ టు టెల్ లైస్ ఆల్సో. కొన్ని రూమర్స్ వస్తాయి వాటిని. సో ఏంటంటే వాటిని ఎలా అంటే ఇక క్రౌడ్లో మనకు రూమర్స్ మనమే స్ప్రెడ్ చేయాలి. స్ట్రాటజీ అంతే. ఆ టైంలో లేకపోతే అయింది మేము యాక్షన్ చేస్తామంటే అంత గొడవ అయిన తర్వాత, నాశనం జరిగిన తర్వాత నువ్వు ఎంత థరో ఇన్వెస్టిగేషన్ చేస్తే వాట్ ఈస్ ద యూస్? జరగాల్సిన నష్టం అంతా జరిగి ఉంటుంది. ఎవరికో దెబ్బలు పడతాయి, ఇల్లులు పగులుతాయి, లేకపోతే షాప్స్ కాలుతాయి. అవన్నీ కాలిన తర్వాత నేను వాళ్ళని అందరినీ జైలుకి పంపిస్తాను, వాట్ ఈస్ ద యూస్? ఇప్పుడు దెబ్బలు తగిన తిరిగి రాదు, ప్రాణాలు పోతే తిరిగి రాదు. సో దట్స్ వేర్ ద స్ట్రాటజీ లైస్. సో హూ ఈస్ ద లీడర్ ఆఫ్ దట్ ఫోర్స్ దట్ డే అండ్ వాట్ ద డిసిజన్ హీ టేక్స్, దట్స్ మేక్స్ మ్యాటర్. అంతే కదండి. సో దానికి ఆ రోజు మేము సీరియస్గా సొసైటీ కోసం చేసి హాఫ్ అన్ అవర్లో ఒక హోల్ టౌన్, యాక్చువల్లీ విచ్ వెరీ మా మిరియాలు కూడా ఎంత పెద్ద టౌన్, అంత పెద్ద టౌన్ హాఫ్ అన్ అవర్లో వీ కుడ్ స్టాప్ దట్, క్లోజ్ చేయగలిగాం. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని క్లోజ్ చేయడము, ప్రివెంటివ్ యాక్షన్స్ చేయడము, వాళ్ళని ట్రేస్ చేయడము అని ఒక రూమర్స్ ఎలాంటివి జరగలేదని ఒక విషయం రూమర్స్ చేసి వాళ్ళందరినీ కంట్రోల్ చేసి వీ కుడ్ సెండ్ దెమ్, అంటే వాళ్ళని వాళ్ళ ఇంట్లోకి పోయేలాగా చేసాం. ఒక రూమర్ చెప్పండి. అదే ఇది అంటే ఇప్పుడు వాళ్ళు వేసారు, వేయలేదని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వీడియో రావడానికి టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక ఇట్ మే టేక్ 1 hour టైం. ఇది నా బ్రీతింగ్ పీరియడ్. ఈ 1 hourలో వాట్ బెస్ట్ కెన్ యూ డూ? ఆ రోజు నేను నిజంగా యాజ్ ఏ ఎస్పీగా నేను జరిగింది తప్ప విల్ టేక్ సీరియస్ యాక్షన్ అంటే జరిగిందని చెప్పిన దానికి వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. సో ఇప్పుడు రైతుల్లో ఉంటాయి, అలాగే ఇప్పుడు రైతు సంఘటనలు వాళ్ళు చాలా జరుగుతాయి. సో వాళ్ళతో ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి రూల్స్ మాట్లాడి నేషనల్ హైవే బ్లాక్ చేయకపో అంటే ఎట్లా కుదురుతుంది? వాళ్ళ బాధలు వాడికి ఉంటాయి. సో వాడి బాధను అర్థం చేసుకుంటాము. మేము కూడా ఆ రైతుల్లో కలిసిపోయి వాళ్ళతో కింద కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. మేము చేశాను, నేను చాలాసార్లు చేశాను. 5 నిమిషాల్లో ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. ఎవరికి డైరెక్ట్ చేయాలి, మీరు ఎక్కడ చేయాలి, దానికి సొల్యూషన్. నేను కూడా రైతునే, నేను కూడా ఇప్పటివరకు పొలంలో పనిచేసే వస్తూ ఉంటాను ఇప్పటికి కూడా. ఐ లైక్ దట్ ప్రొఫెషన్ అన్నిటికంటే ఎక్కువ కంటే. సో వీ షుడ్ కోరిలేట్ ఆర్ లేకపోతే వీ షుడ్ షో ఎంపతి అంటాం కదా. అంటే ఇప్పుడు కరుణ, జాలి కాకుండా కరుణ అంటాం. జాలి అంటే అయ్యో పాపం అంటాం, కరుణ అంటే వాడికి ఏం సొల్యూషన్ ఇవ్వగలం అనేది యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. అది ఈ చిన్న చిన్న వచ్చింది దాటి మేము మంగళూరులో నేర్చుకున్నాం. సో ఎవరు వాళ్ళు ఎంత వాళ్ళైనా కానీ యూ షుడ్ నాట్ షో బయాస్నెస్, అదొకటి ఉంటే సరిపోతుంది. నాకు ఇక్కడ అడిషనల్ ఎస్పీ పోస్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్ ఎస్పీగా ప్రమోట్ అవుతాము. లేరు, అది పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ లోనే ఉంటుంది. నాకు పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ లోనే అన్నీ ఉంటాయి. ఎస్పీ అంటే ఓఎస్డీ కూడా ఉంటుంది? ఉండదు ఓఎస్డీ, అంటే ఇక్కడ ఆపరేషన్స్ పోస్ట్ అలాంటిది ఏం లేవు కదా కర్ణాటకలో. సో అలాంటి ఫస్ట్ పోస్టింగ్
ఎస్పీ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ లోకాయుక్తలో ఉన్నాను ఒక 8 months. కర్ణాటక లోకాయుక్త అని మీకు తెలుసు. సార్ లోకాయుక్త నుంచి మాట్లాడొచ్చు అడగొచ్చు అంటే అడుగుతా. చెప్పండి. లోకాయుక్త కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. అంటే మిగతా రాష్ట్రాలు ఏసీపీ ఏ విధంగా ఉందో ఇక్కడ ఉంది. కానీ లోకాయుక్తకి పొలిటీషియన్స్ ఎక్కువ భయపడతారు కర్ణాటకలో. అలా ఏం లేదు, అది కంప్లీట్లీ రన్ బై జుడిషియరీ. అంటే ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు లోకాయుక్త, ఇప్పుడు హానరబుల్ లోకాయుక్త ఎవరైతే ఉండారో వాళ్ళు రిటైర్డ్ సుప్రీంకోర్టు అని హైకోర్టు జడ్జెస్ వాళ్ళు ఉంటారు. సో సిస్టమ్ ఇస్ అంత కంప్లీట్లీ పవర్ఫుల్ ఎలా వచ్చిందండి దానికి? కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు లోకాయుక్త సిస్టమ్ అనేది కంప్లీట్లీ ఇండిపెండెంట్. సో ఇప్పుడు ఏసీబీ అనుకోండి, దాంట్లో కొంచెం ఏంటంటే ఇట్ ఈస్ అండర్ హోమ్ మినిస్ట్రీ. సో ఇది అలా కాదు, ఇది డైరెక్ట్లీ రిపోర్ట్ టు ది సీఎం. బట్ వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మన దగ్గర కర్ణాటకలో అనుకో, ఇట్ ఈస్ త్రూ సమ్ యాక్ట్. అక్కడ ఉన్న జడ్జెస్ ఎవరైనా అపాయింట్ అవ్వడానికి దానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నప్పుడు ద మెయింటెనెన్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ విల్ డిఫర్స్. సో అది సో ఇండిపెండెన్స్ ఇక్కడ ఇండిపెండెన్స్ అనేది ట్రాప్ కేసు కన్నా డిఏ కేసులు కన్విషన్ వస్తుంటుందా? అన్నీ వస్తూ ఉంటాయి. కానీ పొలిటీషియన్ ఎందుకు ఎక్కువ భయపడతారు లోకాయుక్త అనగానే? అందులో ఆ ఫ్రేమ్లోకి వచ్చామంటే చాలా మంది లైఫ్ కొలాప్స్ అంటుంటారు. భయపడ్డం అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి ఆబ్వియస్గా భయపడాలి. అంటే ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు కదా, ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు. అదే అయినారు కదా చాలా మంది. లోకాయుక్త టచ్ చేస్తే ఏం ప్రభుత్వాలు కూడా కూలిపోయాయి కదా ఇక్కడ. సో అవుతాయి కదా. సో దట్స్ అది ఏముందో వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారు, దాంట్లో అట్లా ఏం లేదండి. బట్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్, రైట్, వెరీ ఇండిపెండెంట్. సో దే రన్ ఆన్ సిస్టమ్ ఇస్ గుడ్ కదా, సిస్టమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. స్ట్రాంగ్ అదే ఇప్పుడు గుడ్ ఉంటేనే స్ట్రాంగ్ అవుతాం. అంటే ఒక్కోసారి స్ట్రాంగ్ లేకుండా గుడ్ కూడా అంటారు కదా. అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ హూ ఇస్ హెడింగ్ ఇట్, రైట్ కదా. మీరు చూస్తున్నారు. లోకాయుక్త మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అని ఉందా? అంటే ఆ టైంలో మాకు ఏసీబీ ఉండే కర్ణాటకలో ఒక 3-4 years వరకు ఏసీబీ రన్ అయింది అక్కడ. 2016లో ఏసీబీ స్టార్ట్ అయింది. సో లోకాయుక్త వాజ్ లైక్ అ లీగల్ బాడీ ఫర్ ఎంక్వైరీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఓల్డ్ కేసెస్ అన్ని చేసేవాళ్ళం.